అందరికీ నమస్కారము। ఈరోజు కాను ఒక వీడియో ప్రెస్ మీట్ ఇచ్చారు। ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి। ఏదంటే అది మాట్లాడేసి పార్టీని కించపరిచి మా నాయకుడిని కించపరిస్తే మేము కూడా ఊరుకోము। ఎమ్మెల్యే గారు ప్రభావం లేకనే ఎమ్మెల్యే గారు ఉండారని చెప్పి ఖాన్ మాట్లాడుతున్నాడు। ఇది సంస్కారం కాదు। ఖాన్ గారికి వాళ్ళ భార్యను మేము పిలిచాము, ఎమ్మెల్యే అంచెలు పిలిచారు, ఎమ్మెల్యే గారు చెప్పారని ఒక మైనార్టీ నాయకుడు ఇట్లా చేయించారు అడుగుతా ఉన్నారు। ఒక నెల ముందర ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికే వచ్చింది ఆమె। వస్తే అమ్మ నేను ఈ పంచాయతీ చేయనని చెప్పి ఆయన పంపించేశాడు। పోలీస్ స్టేషన్ పోయినా, కోర్టుకు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఆమెకు న్యాయం జరగడం లేదంట। ఏమంటే నీ వెనకాల పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి ఆమెకు అన్యాయం జరుగుతుందంట। దానివల్ల ఈ నిన్న జరిగే మీటింగ్ ఆమె ఎవరు చెప్పారో ఏమో మాకు తెలియదు। ఆమె వచ్చింది, బయట వెళ్ళమంటే కూడా లంచ్ చేసి వస్తామంటే కూడా ఆమె వెళ్ళలేదు, నేను లోపలే ఉన్నాను। ఆమెకు బెదిరింపు కాల్సి చాలా వచ్చినా కూడా నేను భయపడినది। చిన్నబాబు గారి వల్ల న్యాయం జరగలేదు కాబట్టి చిన్నబాబు గురించి చెప్పింది। అది ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు చెప్పారని ఎట్లా చెప్తారు? నిన్ను కాదు నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు తెలుసుకొని మాట్లాడాలి। ఏదైనా మీ నాయకుడి పైన, మా యువ నాయకుడి పైన మచ్చేసామని అంటాడవే, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పైన మచ్చేస్తే మేము ఊరుకుంటామా? మేము వదులుతామా నిన్ను? మీకు వార్నింగ్ ఇస్తానంటాడు। మేము వార్నింగ్ ఇస్తే మా ఎమ్మెల్యే గారు మాకు సంస్కారం నేర్పించారు। మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే గారు వెనకాల ఉండేవాళ్ళు కానీ సంస్కారం నేర్పించారు। ఏమి ప్రెస్ మీట్లు మీరు ఇస్తా అన్నారు ఎమ్మెల్యే గారి పైన, చెడ్డ ప్రచారాలు మీరు చేస్తున్నారు। ఏ రోజున ఎమ్మెల్యే గారు మీ మీద చేశాడా? ఏ రోజున ఎమ్మెల్యే గారు మీ మీద చెప్పాడా? ఏ ప్రెస్ మీట్ అని ఇచ్చారా? రోజుకు ఒక లెటర్ రాసిస్తానికి రాస్తున్నారు మీరు। ఎమ్మెల్యే గారు ఏ రోజున ఇప్పుడు అసెంబ్లీకి ఇన్నిసార్లు పోయించాడు, ఏ రోజున చెప్పినాడా? ఎమ్మెల్యే గారు చెప్పినాడా మీ మీద? ఎమ్మెల్యే గారు విశ్వాసం అట్లా, ఆ ఎమ్మెల్యే గారు తత్వం అట్లాంటిది కాదు। అందరూ కావాలంటారు, పార్టీ టికెట్ ఇస్తాను ఎమ్మెల్యే గారితో మీరందరూ కలిసి చేసినారు। మీరంతా ఎక్కడి నుంచి పోయినారు? ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కదా, చిన్నబాబు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి కదా పోయింది। ఎమ్మెల్యే గారు టమాటా మార్కెట్ చేసినది ఎమ్మెల్యే గారు కదా। ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎందుకంత విరోధమైనారు? ఏమైంది? ఎమ్మెల్యే గారితో మీరు ఏదైనా కూర్చొని మాట్లాడినారా మీ సమస్యలో? మీరు ఏ పార్టీలో ఉంటారు? పార్టీని కించపరుస్తున్నారు। ఏ పార్టీలో ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను। మీరు ఏ పార్టీలు? తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చీలుస్తా ఉన్నారు। మీరు చీలుస్తా ఉన్నారు, ఎవరు చీల్చరు। ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందరినీ 100 మంది ఫ్యామిలీ సమస్యలు ఉండే వాళ్ళని ప్రతి ఫ్యామిలీ సమస్య ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఆయన చేస్తా అన్నాడు। ప్రతి ఫ్యామిలీకి మంచిగా చేస్తా అన్నాడు। ఆయన ఇల్లు తొక్కిన వాళ్ళందరికీ కార్యకర్తలు కానీ అందరికీ చేస్తా ఉన్నాడు। మీరు పార్టీ వచ్చే వరకు, టికెట్ ఇచ్చే వరకు మీరు వెనకాల తిరిగి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు ఎక్కడ గెలిచేస్తారని మీరు వదిలేసి వెళ్ళిపోయినారు। అసలు ఎలక్షన్ రోజు మీరు ఊళ్ళో ఉన్నారా? నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు? ఎమ్మెల్యే దగ్గర నుంచి కాదా కాను పోయిండేది? ఎమ్మెల్యే గారు కదా నీకు రాజకీయం నేర్పించిండేది। ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే విమర్శించేందుకు పార్టీ సిద్ధాంతాలు మాకు తెలుసని మాట్లాడతాడు। నీకు ఏం తెలుసు పార్టీ సిద్ధాంతాలు? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీరు బ్యానర్లు వేస్తారు, అందరు నాయకుల ఫోటో, ఒక ఎమ్మెల్యే ఫోటో బ్యానర్లు వేసేదా? నీకు ఏగిత లేదు? నువ్వు కూడా మాట్లాడతావా ఎమ్మెల్యే గురించి? ఎమ్మెల్యే గురించి నువ్వు కూడా మాట్లాడతావా? ఒక ఫోటో ఎమ్మెల్యే ఫోటో బ్యానర్లో ఈ ఫోటోలన్నీ మేము తీసి లోకేష్ పంపిస్తే మీ పరువు ఏమవుతుంది? మీ పరువు ఏమవుతుంది? మేము అన్నింటికి మా ఎమ్మెల్యే గారు మాకు సహనం వరకు నేర్చారు కాబట్టి మీరు ఎన్ని చేస్తానో మేము భరిస్తాను। మా ఎమ్మెల్యే గారు వద్దు 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 అని మమ్మల్ని నోరు అంచేస్తాడు। మేమంతా తిరగబడితే మీరు ఎక్కడుంటారు? మేము పోతాం। మాకు రాజకీయం కొత్త కాదు, విజయవాడ కొత్త కాదు। మేము పోయి లోకేష్ దగ్గర ఉండి మీరు అన్ని చెప్తే ఏమవుతారు? మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం చేస్తాడో నాకు తెలియదు అనుకుంటా ఉన్నావు। కానీ నువ్వేమేం చేస్తావు నాకు అన్నీ తెలుసు, కానీ నేను చూసి చూడటం వదిలేస్తాను। ఈ రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గర నీ దృష్టి తీసుకెళ్లేదు। నేను తీసుకెళ్తే ఏమవుతుంది? నువ్వు ఎమ్మెల్యే గారిని మాట్లాడేంత స్టేజ్కి నువ్వు ఎదగలేదు। నీవు ఒకసారి చూసుకొని నీ ఫ్యామిలీ విషయంలో ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కాలేదు। నువ్వు ఎందుకు మాట్లాడితే ఎమ్మెల్యే గారి గురించి, ఎమ్మెల్యే అంచెల గురించి మాకేమైనా సంబంధం ఉందా? మా సమస్యలు చెప్పుకునే దానిపైన నీ పెళ్ళాం వచ్చింది। నీ పెళ్ళాన్ని ఫస్ట్ అదుపులో పెట్టుకో, నీ పెళ్ళానికి న్యాయం చేసుకో। మమ్మల్ని కాదు మాట్లాడేది, మర్యాద నీకు చెప్తాను, నువ్వు కాదు మాకు వార్నింగ్ ఇచ్చేది। ఇంకా నుంచి మా ఎమ్మెల్యే విషయం కానీ కార్యకర్తల విషయం కానీ ఎవరి గురించి అన్నా చెప్పినావంటే ఖబర్దార్ మేము చెప్తాను। లోకేష్ దగ్గర పోయి మీ చిట్టా తెస్తాం। మీరు మాట్లాడిన రికార్డులు మీరు చేసే పనులన్నీ మా దగ్గర ఉంటాయి। మేము ఓర్పుగా సహనం ఉన్నంత వరకే మీరు మా ఓర్పుని సహనాన్ని పరిశీలిస్తున్నారు। ఎమ్మెల్యేని మాట్లాడేంత స్టేజ్ నీకు లేదు, తెలుసుకొని మాట్లాడుకో। నువ్వు మర్యాద ఉండదు, ఇంకోసారి ఎమ్మెల్యే పేరు ఎత్తితే మర్యాద ఖబర్దార్।